హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఎ న్యూ వీడియో. ఇవాళ మీకు సౌత్ బెనారస్గా పేరుగాంచిన బేలూరు అండ్ హొయసలేశ్వర రాజధాని హలబీడు రెండు టెంపుల్స్ని చూపిస్తాను. అందుకే మార్నింగ్ 4 గంటలకే లేచి మా ఊరు నుంచి బయలుదేరేస్తాను అనమాట. మా ఊరు నుంచి అప్రాక్సిమేట్గా 400+ కిలోమీటర్స్ వస్తుంది బేలూరు హలబీడు. సో చాలా బ్యూటిఫుల్గా ఉండే టెంపుల్ ఇది. చెప్పడానికైతే కుదరదు. ప్రతి ఒక్కరు లైఫ్లో అట్లీస్ట్ 1-2 సార్లు ఈ టెంపుల్స్ని సందర్శించాలి. హలబీడు బేలూరు రెండు పక్కనే ఉంటాయి. జస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. పక్కనే మనకి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ చిక్మంగళూరు అనమాట. చిక్మంగళూరు సో బ్యూటిఫుల్ డిస్టిక్ ఇన్ కర్ణాటక, వన్ ఆఫ్ బ్యూటిఫుల్ డిస్టిక్ ఇన్ కర్ణాటక. ఈ బేలూరు హలబీడుతో పాటు చుట్టూ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడన్నా ఈ టెంపుల్స్ని ఒకటే కాకోకుండా ఒక 3-4 డేస్ టూర్ ప్లాన్ చేసుకున్నారంటే మొత్తం వీటిని చూసేయచ్చు. మేము మార్నింగ్ 4 గంటలకి లేచి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్నూన్కి అంతా బేలూరు లేదా హలబీడుకి చేరుకోవాలనేసి ప్లాన్. ఒకే రోజు అంటే మార్నింగ్, ఆఫ్టర్నూను, నైట్ రెండు మొత్తం ఈ టెంపుల్స్ని కవర్ చేసేయాలి. సో ఎక్కడ టిఫిన్ కూడా చేయకోకుండా బయలుదేరేసాం. మధ్యలో ఒక చోట పెట్రోల్కి మాత్రం ఆపేసాం. ఇప్పుడు మేము తనకల్లు, అంటే మా ఊరు తనకల్ నుంచి లేపాక్షి, హిందూపూరు అవుటర్ రింగ్ రోడ్లు కట్ అవుతుంది అనమాట. హిందూపూర్ నుంచి మడకశీర ఆ రూట్ నుంచి వెళ్ళాలనుకుంటా. ఇదివరకు ఎప్పుడు మేము బెంగళూరు నుంచి డైరెక్ట్ చిక్మంగళూరు అటు సైడ్ వెళ్ళేవాళ్ళం. అయితే ఈసారి మా పిల్లలు ఎవరు రాలేదన్నమాట. సో మేము ఇద్దరమే వెళ్తున్నాం అమ్మతో పాటు. సో ఇటు నుంచి షార్ట్ కట్ బెంగళూరు వెళ్ళుకోకుండా ఇటు సైడే వెళ్తున్నాం. కొత్త రూట్ ఇది. సో ఏ టైంకి చేరుతామో తెలియట్లేదు. అయితే ఏ టైంకి చేరినా కూడా ఆఫ్టర్నూన్, ఈవినింగ్కి మొత్తం బేలూరు హలబీడు రెండు కవర్ చేసేయాలి. సో అందుకే కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాం. ఈ పూలు ఎప్పుడో చిన్నప్పుడు చూసిందట మా వైఫ్. సో ఇప్పుడు తీసుకుంటుంది. ఇదా లేపాక్షి ఇప్పుడే రీచ్ అయ్యా. లేపాక్షి నంది ఇది చాలా పెద్దది. ఇది సౌత్ ఇండియాలో అతి పెద్దది అనుకుంటా. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇలా 4 లైన్ రోడ్డు ఉంటే జర్నీ ఫాస్ట్గా అండ్ సేఫ్గా వెళ్తుంది. సింగిల్ రోడ్ ఉంటే చాలా కష్టం, ఎదురుగా వెహికల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో క్రాసింగ్కి చాలా స్లో అయిపోతుంది, అంటే డబుల్ టైం సేవ్ అవుతుంది. అటు సైడ్ సింగిల్ రోడ్లో వెళ్ళినప్పుడు 4 అవర్స్ అయితే ఇటు 1.5 అవర్ 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. సో కర్ణాటక వచ్చాం కాబట్టి ఈ రోడ్లు చాలా బాగుంటాయి. ఆంధ్రాలో అయితే మరీ దరిద్రం. ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్లో జర్నీ చేయడం చాలా బాగుంటుంది. కూల్ డ్రింక్స్ తాగడం పూర్తిగా తగ్గించేసి ఇలాంటి న్యాచురల్ డ్రింక్స్ మాత్రమే తాగండి. జస్ట్ ఇప్పుడే హలబీడు రీచ్ అయ్యాం. ఫస్ట్ హలబీడు చూసి తర్వాత అక్కడి నుంచి బేలూరు వెళ్తాం. అక్కడి నుంచి నైట్ స్టే చిక్మంగళూరులో రూమ్ బుక్ చేశాను. స్టార్టింగ్ టెంపుల్లోకి వెళ్ళే ముందు రైట్ సైడ్ మనకి ఒక మ్యూజియం వస్తుందన్నమాట. సో మ్యూజియం చూసి తర్వాత హలబీడు టెంపుల్కి వెళ్తాం, అంటే హొయసలేశ్వర టెంపుల్కి. హొయసలేశ్వరుడు అంటే శివుడే, చాలా ఫేమస్ ఇక్కడ హొయసలేశ్వర టెంపుల్, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ మ్యూజియం చూద్దాం. ఇక్కడ బయట ఉన్న ఈ స్టోన్స్ అన్నీ కూడా కొన్ని విగ్రహాలు. ఇవన్నీ మొత్తం మన ఎవరు మాలిక్ కాఫర్, అలావుద్దీన్ ఖిల్జీ సైన్యంలోని మాలిక్ కాఫర్ గాడు ఇక్కడ దండయాత్ర చేసినప్పుడు 1311లో అనుకుంటా, అప్పుడు మొత్తం ఇక్కడ ధ్వంసం చేసి ఇక్కడున్న నిధి మొత్తం తీసుకెళ్ళిపోయాడని చెప్పేసి మనకి రికార్డ్స్ ఉన్నాయి పక్కాగా. సో ఈ బయట ఉన్నవన్నీ ఈ తవ్వకాలు మొన్న రీసెంట్గా ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా రీసెంట్గా తవ్వకాలు చేస్తున్నప్పుడు కూడా బయటపడ్డాయంటే ఇవన్నీ. ఇప్పుడు కూడా తవ్వకాలు జరుపుతున్నారు ఈ మ్యూజియం బ్యాక్ సైడ్. సో అవన్నీ ఇలా బయట మనకి సందర్శనార్థం బయట పెట్టారు, చూడొచ్చు మనం బాగా. లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మ్యూజియంలో టెంపుల్కి సంబంధించి టోటల్ హిస్టరీ ఇక్కడ ఫొటోస్ రూపంలో పెట్టారు. మొత్తం ఇదే టెంపుల్ మనం ఇప్పుడు ఎలబోయే టెంపుల్ ఇదే. అయితే ఇక్కడ ఫోటోస్ రూపంలో పెట్టారు.
టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరెవరు పరిపాలించారు, ఎవరెవరు దొబ్బుకెళ్ళారు మన సంపదనంతా. సో మొత్తం ఇక్కడ క్లియర్ కట్గా చూపించారు. అప్పుడు ఆ కాలంలో వాడినటువంటి ఏమేమి వాడారు, ఆ టెంపుల్ ఎలా కట్టారు, ఎన్ని ఇయర్స్ కట్టారు, ఏంటి ఆ హిస్టరీ ఏంటనేసి మొత్తం ఇక్కడ ఇందులో ఉంచారు. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక ఫొటోస్ తీసుకొస్తే మ్యాప్ అన్నమాట. సో ఆ టెంపుల్ ఎలా ఉంది, ఇది టోటల్ మ్యాప్. Artlist.io. మ్యూజియం నుంచి బయటకు వచ్చాక టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇది ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ గణపతి స్వామి విగ్రహం ఒకటి ఉంది, రైట్ సైడ్ లక్ష్మీ నరసింహస్వామి రూపం అనుకుంటా. సో ఇదే టెంపుల్. అసలు ఈ టెంపుల్ని ఎలా కట్టారు, ఎన్ని రోజులు కట్టారో తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ స్టోన్ అసలు గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది జస్ట్ మీరు టచ్ చేశారంటే, గ్లాస్ని టచ్ చేసినప్పుడు మీకు ఎలాంటి స్మూత్నెస్ అనిపిస్తుందో సేమ్ ఈ టెంపుల్ గోడల్ని టచ్ చేశారంటే సేమ్ అలాగే ఉంటుంది. అంతకంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఈ స్టోన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టారో ఏమో తెలియదు. మెస్మరైజింగ్ టెంపుల్ ఇది. Artlist.io. హలిబీడు హొయసలేశ్వర దేవాలయం మెయిన్ టెంపుల్ అనమాట. బ్రీఫ్గా ఈ టెంపుల్ హిస్టరీ కొద్దిగా తెలుసుకుందాం. మనకు తెలిసింది ఈ హలిబీడు టెంపుల్ని ద్వార సముద్రం లేదా హలిబీడు అంటారు. ఇది 12-13వ శతాబ్దంలో హొయసలేశ్వర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేదంట. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, 1311వ శతాబ్దంలో మాలిక్ కాఫర్గాడు, వీడు ఎవరు అలావుద్దీన్ ఖిల్జీ గాడి సైన్యాధిపతి అనమాట వాడు. సో వాడు దక్షిణ భారతదేశం మీద దాదాపు 5 లక్షల మంది సైన్యంతో దండయాత్ర చేశాడు వాడు. అప్పుడు ఈ రాజ్యం మీద కూడా దండయాత్ర చేసి దాదాపు చాలా ఇక్కడి నుంచి నిధి తీసుకెళ్ళిపోయాడు. అయితే ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, విష్ణువర్ధన మహారాజు ఆయన దండనాయకుడు ఒక మల్లన్న, కేతు మల్లన్న అనేసి ఒక అతను ఉండేవాడంట. ఆయన ద్వారా 1121లో దీని నిర్మాణం జరిగిందంటే. ఈ టెంపుల్ పూర్తవ్వడానికి 105 ఇయర్స్ పట్టింది. అంటే 105 సంవత్సరాలు ఈ టెంపుల్ని కట్టారు. ఓన్లీ హొయసలేశ్వర టెంపుల్ని మాత్రం 105 సంవత్సరాలు కట్టారంటే. ఇది చూడు, వాళ్ళంతా కష్టపడి కడితే ఈ మొఘలులు వీళ్ళెవరు మన బ్రిటిషర్స్ వీళ్ళు జస్ట్ ఒక రోజులో వచ్చి ఫిరంగులతో కూల్చిబాదుపేశారు మన కోటల్ని అన్నిటిని. సో అంత కోతకు గురైనా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందంటే ఎంత టెక్నాలజీని అప్పట్లో యూజ్ చేశారో అసలు అది వర్ణాతీతము. టెక్నాలజీ అంటే అప్పుడే పుట్టింది. హలిబీడు హొయసలేశ్వర టెంపుల్ తర్వాత మేము వెంటనే బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇదే ఆ చెన్నకేశవ స్వామి టెంపుల్. మోస్ట్ ఎవర్ బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ ఇండియా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. ఇది దక్షిణ బెనారస్గా పేరుగాంచింది. శిల్పకళకు చాలా ప్రసిద్ధి అనమాట. ఇది ఎగచి నదీ తీరంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు రాజ్యాలన్నీ కూడా ఎప్పుడు ఏదో ఒక నదీ తీరంలోనే కట్టబడతాయన్నమాట. ప్రజల సౌకర్యార్థం వాటర్ కావాలి కాబట్టి ఇది ఎగచి నదీ తీరంలో ఉంటుందన్నమాట. ఇది కూడా హొయసల రాజుల రాజధానిగానే ఉంది. జైన మరియు వైష్ణవ సంస్కృతికి ఈ టెంపుల్ ప్రతీక అంట. ఇది అతి పురాతనమైన నగరం సౌత్ ఇండియాలో. చెన్నకేశవ స్వామి మెయిన్ దేవుడిగా ఇక్కడ కొలబడతాడు ఈ టెంపుల్ బేలూరులో. అసలు ఈ ప్రాంగణము చుట్టూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చాలా మూవీస్లో కూడా ఇక్కడ సాంగ్స్ తీశారు, మీరు చూడొచ్చు. అసలు ఈ ఆర్కిటెక్ట్ ఎలా ఉందంటే నా భూతో నా భవిష్యత్. నిజంగా చాలా అతి సుందరమైన టెంపుల్ ఇది. మొత్తం బ్లాక్ స్టోన్, టోటల్ బ్లాక్ స్టోన్, పాలరాతి లాగా ఉంటుంది అనమాట. ఇది అంటే పాలరాతి వైట్ ఉంటుంది, ఇది బ్లాక్ ఉంటుంది.
లోపలికి మొబైల్ అలో లేదు, కాకపోతే నేను తీసుకెళ్తాను. ఇది చూసారు ఒకసారి, స్టన్నింగ్ వ్యూ. ఇది బ్యాక్, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇంత చిన్న కూడా ఎలా చెక్కారో దేవుడా, మనం అక్కడికి వెళ్ళి చూస్తే తప్ప ఇక్కడి నుంచి ఏమాత్రం ఫీల్ అవ్వలేం. ఇందులో చూసే కంటే మీరు ఖచ్చితంగా ఒకసారి బేలూరు హలేబీడ్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు లైఫ్ టైం మెమరబుల్ డేగా మీకు ఖచ్చితంగా మిగిలిపోద్ది మీ ఎంటైర్ లైఫ్లో. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. Artlist.io. చూశారు కదా హలేబీడు అండ్ బేలూరు టెంపుల్స్. మీరు కూడా చూసినట్టయితే మీ అనుభవాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.